నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతారు రీనల్ సిస్ట్ల గురించి. సిస్ట్ ఇస్ నథింగ్ బట్ అ వాటర్ బబుల్. ఈ అల్ట్రాసౌండ్ జనరల్ చెకప్లో ఉన్నప్పుడు రీనల్ సిస్ట్ రాగానే భయపడిపోయి నా దగ్గరకు వచ్చి, మేడం ఇదేమైనా క్యాన్సరా, దీనివల్ల ఏమైనా అపాయం ఉందా అని చాలామంది అడుగుతారు. సిస్ట్ అంటే వాటర్ బబుల్ అండి. కిడ్నీ మీద వస్తే సిస్ట్లని దాన్ని రీనల్ సిస్ట్ అని అంటమాట. సో ఈ రీనల్ సిస్ట్ వల్ల వచ్చే అపాయం ఏం లేదు. ఎప్పుడైనా ఈ సిస్ట్ సైజు 6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే మనం భయపడాల్సింది ఏం లేదు. రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఆ సిస్ట్ సైజుని మానిటర్ చేసుకుంటే సరిపోద్ది. సపోజ్ సిస్ట్ చాలా పెద్దగా ఉంది అంటే ఒక 12-15 సెంటీమీటర్లు ఉంది, దానివల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ సిస్ట్ డీరూఫింగ్ అని చేస్తాం. అంటే ఏంటంటే అప్పుడు ఆ సిస్ట్ని ఓపెన్ చేసి ఆ ఫ్లూయిడ్ని సిస్ట్ని తీసేస్తాం అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకు అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్లో కానీ సిస్ట్ లోపల కొంచెం గడ్డల్లా ఉన్నాయి, అలాంటివి ఏమైనా రిపోర్ట్లు వస్తే అప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసి ఇది సిస్టా లేకపోతే దీని లోపల ఏమైనా కిడ్నీలో క్యాన్సర్ కానీ గడ్డ కానీ ఉందా ఎవాల్యుయేట్ చేసి మనం చూస్తాం. సో జస్ట్ మనకు అల్ట్రాసౌండ్లో రీనల్ సిస్ట్ అని వచ్చిందని ఒక 1 సెంటీమీటర్ సిస్ట్ వచ్చింది, ఓ 2 సెంటీమీటర్ సిస్ట్ వచ్చింది అని చూసినా, 2 కిడ్నీలో సిస్ట్లు ఉన్నాయని చూస్తే అస్సలు భయపడకండి. దానికి ఏం కాదు, అవి నార్మల్గా వస్తూ పోతూ ఉంటాయి. సో దాని గురించి మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో రీనల్ సిస్ట్లో 2 రకాలు ఉంటాయండి. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచే జనరల్లీ ప్రాబ్లం ఉంటుంది. అంటే కిడ్నీ మొత్తం చిన్న చిన్న బబుల్స్లా ఉంటాయి అన్నమాట. కిడ్నీ అంతా బబుల్స్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అన్నది ఉన్న వాళ్ళలో బీపీ చాలా, రీనల్ హైపర్ టెన్షన్ అంటే బీపీ చాలా ఎక్కువగా ఉండడం, కొన్నిసార్లు కిడ్నీలు పనిచేయకపోవడం లాంటివి ఉంటాయి. ఇది జెనెటిక్ కాజ్, జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది అన్నమాట. సో అలాంటిది జనరలీ చిన్నప్పుడే డిటెక్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మేబీ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్ లాంటివి అవసరం పడతాయి. లేకపోతే నార్మల్లీ ప్లెయిన్గా రీనల్ సిస్ట్ అన్నది ఎప్పుడో జస్ట్ ఒక జనరల్ చెకప్ ఆఫ్ అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అయితే దానికి వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ.